మంగళాని భవంతో సకలవాంఛద సంభాః సప్తార్ష పరిపూర్ణ దీర్ఘయ రాధలిప్త దేవా పర్యాటక శాఖ కార్పొరేషన్ చైర్మన్ చెల్తున్నారు. మీ అందరికీ కూడా విజన్న జనం కొరకు నడిచిన కలియుగ దైవానివే నాన్న విజన్న జనమంతా పలికెను జేజేను నీకే జననేత విజన్న సన్నబియ్యం పట్టుకొచ్చేది మీరు, సన్నబియ్యం వండేది మీరు, మరి ఇంట్లో అన్నం పెట్టేది మీరు. కాబట్టి ఇంత మంచి కార్యక్రమం చేసింది ప్రభుత్వం. మళ్ళీ రాబోయే రోజుల్లో ఇవాళ నేను అడుగుతా ఉన్న బీజేపీ వాళ్ళను, మోడీ మీద మాకు కూడా అభిమానం ఉంది, కానీ మోడీ ఈ రాష్ట్రానికి ఏం చేసిండో బీజేపీ నాయకులు ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. తప్పకుండా 8 మంది ఎంపీలను కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 8 మంది ఎంపీలను బీజేపీ పార్టీని గెలిపించారు. కేంద్రంలో 2 మంత్రులు ఉన్నారు. కిషన్ రెడ్డి గారు కేంద్ర కేబినెట్ మినిస్టర్, సహాయ మంత్రి బండి సంజయ్ గారు. తప్పకుండా మీరందరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మమ్మల్ని ఎట్లయితే మోడీ ఫోటో పెట్టాలని కోరుతా ఉన్నారు, దానికి మేము కూడా ప్రభుత్వానికి చెప్తాం. మీరు కూడా మీ ఎంపీలకు చెప్పండి. ఇలా 1,20,000 కోట్లు ఆంధ్రకి ఇచ్చారు 11 నెలల. మరి తెలంగాణకు 8 మంది ఎంపీలకు గెలిపిస్తే ఎన్ని డబ్బులు ఇచ్చారో ఒక్కసారి మీ ఎంపీలను అడిగి మీరు చెప్పాలి ప్రజలకు. మీరు అది కోరకుండా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో మీ ఎంపీలను అడగాలి. ఇవాళ కాజీపేట రైల్వే కోచ్ వచ్చిందా, లేకుంటే ఇలా మూసీ ప్రక్షాళనకు మరి ప్రభుత్వం అడుగుతుంది ఏమన్నా చేసిండ్రా, లేకుంటే తెలంగాణకు ప్రత్యేకంగా ఏమి ఇచ్చిండ్రో ఇవాళ మీరు మీ ఎంపీల ద్వారా కేంద్రాన్ని అడిగే విధంగా మరి ఇక్కడ బీజేపీ కార్యకర్తలు ఒత్తిడి తీసుకురావాలి. మేము తప్పకుండా మోడీ ఫోటో పెట్టమని చెప్పి నాకు మీరు చెప్పింది కాబట్టి నేను తప్పకుండా ముఖ్యమంత్రి గారు చెప్తా, ప్రభుత్వ పెద్దలు చెప్తా. అది నా బాధ్యత. ఎందుకంటే మోడీ ప్రధానమంత్రి, ఆయన అగౌరవపరుస్తారని మాకు ఎవరికి లేదు. బాధ అంతా ఏంటంటే మనకు రావాల్సినటువంటి డబ్బులు వస్తలేవు. తప్పకుండా రేపు లేదు ఎల్లుండి మన హైదరాబాద్ వెళ్ళి సిఈ గారిని కలిసి సంబంధిత మన ముఖ్యమంత్రి గారిని కలిసి తప్పకుండా రాబోయే తొందరలోనే ఒక 4-5 రోజులు అడిషనల్ తారీఖు ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తాం. మరి బీపీటీ సన్నవరి కానీ మొక్కజొన్న కానీ చాలామంది రైతాంగం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవ్వరూ అదే పడవలసిన అవసరం లేదు. ప్రతి రైతుకు చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇప్పించి పంటలను కాపాడేటువంటి బాధ్యత నాది అని చెప్పి ప్రజల్ని విభజిస్తూ ఎక్కడికక్కడ కూడా రాజ్యాంగాన్ని
అపహాస్యం చేసే విధంగా ఈరోజు రిజర్వేషన్లను రద్దు చేసే పరిస్థితి ఉంది, రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితి ఉంది. దీనికి వ్యతిరేకంగా మన రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి మనం మరొక ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది. దానికోసం ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ప్రతి గ్రామానికి కూడా మనం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెళ్ళి ఈరోజు రాజ్యాంగ విలువలు, రాజ్యాంగం గురించి మహాత్మా గాంధీ గారు ఆనాడు దేశ స్వాతంత్రం కోసం పోరాడిన విధానాన్ని, కాంగ్రెస్ పార్టీ పోరాడిన విధానాన్ని కూడా ముఖ్యంగా ఈనాటి యువతకు, ప్రజలకు తెలియజేసి భవిష్యత్తులో ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లాలి. ప్రధానోపాధ్యాయులు గారు చెట్ల వెంట చెత్త కుప్పల వెంట పాడుపడిపోయిందమ్మా, పాడుపడిపోయిన గ్రామ కమిటీ అధ్యక్షుడు రమేష్ గారు కూడా వేదికపైకి రావాల్సిన విజేందర్ గౌడ్ గారు అదే విధంగా కూర్చున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఎర్రపల్లి గారు వేదికపైకి రావాల్సిందిగా కూర్చున్నాం. రావు గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కూర్చున్నాము. విచ్చేసినటువంటి మహిళా సోదరులకు, అదేవిధంగా నీరుకుల గ్రామ విచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ రేషన్ మరి అటువంటిది ఇవాళ 384 మురుగు భాగ్యమ్మ కొయ్యడ సరిత, ఉయ్యాల సరోజన. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక గొప్ప ఆలోచన చేసి పేదలకు సన్నబియ్యం ఇవ్వాలని చెప్పి, పేదలు కడుపు నిండా తినాలని చెప్పి మరి ఇవాళ సంవత్సరానికి సన్నబియ్యం ఇస్తే 3,000 కోట్ల రూపాయల అదనపు భారం ఇవాళ ప్రభుత్వం మీద పడతా ఉంది. అయినా కూడా లెక్క చేయకుండా ఇవాళ 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చించి, సంవత్సరానికి 3,000 కోట్లు వెచ్చించి ఇవాళ పేదలకు మరి సన్నబియ్యం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉగాది పండుగ రోజున హుజూర్ నగర్ నియోజకవర్గంలో దీన్ని ప్రారంభిస్తే ఇవాళ నేను మన నియోజకవర్గంలో ఇది 34వ కార్యక్రమం, సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం. మరి ఒక మంచి అవకాశం. మరి ఈ బియ్యం కూడా ఎక్కడియో కాదు, మన పెద్దపల్లి నియోజకవర్గంలో మన రైతాంగం, మన రైతులు పండించినటువంటి సన్నవర్ణ పంటే మన రైస్ మిల్లులలో వెళ్ళినటువంటి బియ్యమే ఇవాళ ఈ బియ్యం. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పేదలకు రేషన్ షాప్ ద్వారా, ఆనాడు కార్డు ద్వారా మరి 9 రకాల నిత్యావసర వస్తువులను కూడా ఆనాడు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆ స్కీమ్లు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం అతి తొందరలోనే మీకు ఇవ్వబోతామన్న విషయాన్ని కూడా నేను మీకు ఎవరైనా తప్పన ఇచ్చిన వాళ్ళు కూడా ఎవరైనా నాకు ఇల్లు మొదలెస్తుందని చెప్పి ముంగటాడు ఉరికిపోయి ఇస్తే మీ ఇల్లు కట్టు 4 ఏళ్ళు మీకు ఇల్లు రాదు. ఎందుకంటే
తీసుకున్న కంటే ఇచ్చిన వాళ్ళే కూడా తప్పే. అటువంటి వాళ్ళు ఎవరు చేసినా వాళ్ళ పెళ్లి 4000 అవుతుంది, ఇచ్చిన వాళ్ళ ఇల్లు కట్టే. మేము పారదర్శకంగా పనిచేస్తానుకున్నాం. మీ మానేర్లో ఇసుక అమ్మడానికో లేకపోతే శానిటెక్స్ పెట్టి కొట్టడానికో లారీలు పెట్టి ఇక్కడి నుంచి దొంగిసుక కొట్టించడానికో అటువంటి వాడికి లేవు విచారణ. మీకు అప్పులు కానీ జరుగుతున్నటువంటి కార్యక్రమ సభాధ్యక్షులు రాజయ్య గారు, మల్లయ్య గారు, లింగయ్య గారు, శ్రీకాంత్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మార్కెట్ చైర్మన్, మరి మధ్యలో ఇంకా కొత్త కార్యక్రమాలు స్టార్ట్ అయిన పెళ్లి మీరు ఉండాలి, మీరు బతుకుండాలంటే మరి మీ కోరికలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించే విధంగా 100% ప్రయత్నం చేద్దాం. ఇదేం పెద్ద కోరికలు కాదు, ఇది కోట్ల బడ్జెట్, 100 కోట్ల బడ్జెట్ కాదు మీరు అడిగింది. ఇలా బ్యాండ్ వృత్తిదారుల కళాకారులను గుర్తించాలి. ఇది కూడా కళ. ఎందుకంటే ఊళ్ళో బ్యాండ్ లేని, సబ్బు లేని పెళ్లి జరగదు. మరి వాళ్ళు మనం తాళి కట్టినప్పుడు అయ్యారు కూడా మొదలను బ్యాండ్ వాయించవా మూత మోయి అన్నకనే తాళి కట్టే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా మరి వృత్తిదారులకు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి. మరి ఇప్పుడే రాములు మాట్లాడిన దీనికి సంబంధించి నేను కూడా మరి ఇది ఒక జియో ఉన్నట్టుంది, ఈ జియో ఏదన్నా ఉచిత బీమా కానీ ఇది కానీ మరి దీన్ని ఎన్నికలాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా ఉచిత బీమా విషయం కానీ వృత్తిదారులకు బ్యాండ్ పరికరాలను సబ్సిడీలో సప్లై చేయమని చెప్పి ఏదైతే మీరు అడుగుతా ఉన్నారో తప్పకుండా దీని గురించి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్దాం. మరి 50 సంవత్సరాలు నిండిన వృత్తిదారులందరికీ ప్రభుత్వ పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పి అడిగిన సంబంధిత బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని కూడా కల్పిస్తా. సంబంధిత వీరైతే ముఖ్యమంత్రి గారిని కల్పించడం వీలు కాకపోతే నేనైనా మీ తరఫున ఒక్క వ్యక్తి నెంబర్ తీసుకుపోయి రిప్రజెంటేషన్ ఇప్పించి దీన్ని రాబోయే రోజుల్లో ఈ సమస్యను పరిష్కరించే విధంగా నా వంతు ప్రయత్నాన్ని నేను 100% చేస్తానని చెప్పి మావోడు ఉన్న వీళ్ళు కూడా తీసుకుపోతా. మంత్రిని కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారిని దగ్గర పోయేటప్పుడు, ఎందుకంటే వీళ్ళ నాయన బాగా దగ్గర నాతో సుల్తాన్ కడితే ఒక 2-3 గంటలన్నా మాతో తిరుగుతుండే. తప్పకుండా మరి నా ఆశీస్సులు చిన్న నీకుంటే ఏ పని అంటే నువ్వు నా దగ్గర రా, సరేనా? మేము కూడా సాధ్యమైనంత వరకు వెన్నుదన్నుగా మా ఇరగాల రాజయ్య గారు కానీ సాహిబ్ హుసేన్ గారు ఎప్పుడు చెప్పినా కూడా మీ కొరకు మేము ప్రతినిత్యం కూడా పనిచేస్తూ ఉన్నాం. ఇంకా రానున్న కాలంలో ఇటువంటి సమస్యల సాధన కొరకు మా వంతు సహాయ సహకారాలు కూడా మీకు ఉంటాయనే ఉద్దేశంతో తెలియజేస్తూ, మీకు ఎప్పుడు ఏ సమస్య వచ్చినా గ్రామీణ ప్రాంతాలలో కానీ తర్వాత పట్టణ ప్రాంతాల్లో కానీ ఏ ప్రాంతాలలో కూడా మీకు ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకొస్తే సాధ్యమైనంత వరకు మీకు చేదోడు వాదోడుగా ఉండి మీ పనులలో మేము కూడా మీకు సాయం చేస్తామనే ఉద్దేశంతో తెలియజేస్తూ రాజన్న పచ్చకండు వాళ్ళు కట్ట పచ్చ వేసుకుంటాం కదా మేము జనరల్గా గట్టి కండు వాళ్ళకి
వేసవి సీజన్లో వడ్లు కొనుగోలుకు సంబంధించి, అదేవిధంగా మార్కెట్ ఫండ్స్ నుంచి మార్కెట్ ఉన్నటువంటి ప్రాంగణంలో ఒక మార్కెట్ ఆఫీస్ నిర్మించాలనేటువంటి ఒక సంకల్పంతో దానికి సంబంధించినటువంటి తీర్మానం చేయాలనేటువంటి ఆలోచనతో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మార్కెట్లో ఉన్నటువంటి నిధులని మా పర్మిషన్ ఇవ్వాల్సిందిగా పై అధికారులను కోరుతూ తీర్మానం చేయాల్సిందిగా దానికోసం మేము సభ్యులను పిలవడం జరిగింది. వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అందరూ రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళే కనుక మరి కోతలు ప్రారంభమైంది. మరి అంతటా కూడా మనం కొనుగోలు చేయకుండా మనం ఫ్యాక్స్ ద్వారా ఐకేపీ ద్వారా కొనుగోలు చేసి ఇచ్చేటువంటి ప్రతి సెంటర్లో కాంటాలు కానీ తర్వాత గండికి సంబంధించినటువంటి అన్ని అంశాలలో మార్కెట్ యొక్క ప్రాధాన్యత ఉంది. దాన్ని సమకూర్చవలసింది మనమే. వాళ్ళు మనకు ఒక 1% కమిషన్ ఇస్తారు కనుక ఇప్పుడు ఇవాళ మనకి కిరాయి బిల్డింగ్ నడిచిన ఈ మనం జరిగేటువంటి ప్రక్రియ అంతా కూడా వాళ్ళు జమ చేసేటువంటి డబ్బే ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఈ 3 కోట్లు ప్రభుత్వం మనకు ఒక్కొక్క రూపాయిగా మనం పండించేటువంటి రైతుల యొక్క డబ్బు ద్వారా పోగైనటువంటి దాన్ని రైతుల కోసం మనం వెచ్చించవలసినటువంటి అవసరం ఉన్నది. ఓకే సార్. ఆ టైంలో జిన్న శ్రీనివాస్ రెడ్డి గారు అందుబాటులో లేకపోవడం వల్ల వారు ఇస్తానన్న మెటీరియల్ కావచ్చు, అదేవిధంగా సీసీ కావచ్చు అందలేకపోయింది కనుక మరి మొన్న రావడం జరిగింది జిన్న శ్రీనన్న గారు. మరి శ్రీనివాసరెడ్డి గారు మా శ్రీరాంపూర్ అదేవిధంగా రాయపేట భక్తుల మేరకు గ్రామస్తుల మేరకు మరి ఏదైతే గుడి నిర్మాణం పూర్తి చేస్తున్నప్పటికీ కూడా నిర్మాణంలో కాంపౌండ్ వాళ్ళ లోపల సీసీ వేద్దామన్న ఆలోచన కొద్దీ మరి వారిని కోరడం జరిగింది. వారి పెద్ద హృదయంతో దాదాపు 1 లక్ష రూపాయల ఖర్చు అయినటువంటి మెటీరియల్ పూర్తి స్థాయిలో ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క హనుమాన్ టెంపుల్ కు ఇచ్చినటువంటి సీనన్న గారికి, వారి కుటుంబ సభ్యులకు, వారందరికీ కూడా మంచి జరగాలని, వారు ఇంకా ఇటువంటి టెంపుల్లకు కావచ్చు మరి ఎక్కడైనా ఏదైనా మంచి పని చేయాలని కోరుకుంటూ జిన్న శ్రీనివాసరెడ్డి గారి సహాయంతో ఈరోజు మా రాయపేట హనుమాన్ భక్తుల కోరిక మేరకు వారు మాకు కంకర సిమెంటు సమకూర్చడం జరిగింది. వారి పూర్తి సహాయంతో మేము ఈరోజు గుడి లోపల విస్తీర్ణం మొత్తంలో ఫ్లోరింగ్ చేసుకోవడం జరుగుతున్నది. కావున శ్రీ జిన్న శ్రీనివాసరెడ్డి గారికి భగవంతుడు వారికి వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్యాలు అష్టైర్యాలు సమకూర్చాలని ఆ భగవంతుని వేడుకుంటూ